నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి। నేను ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తాను అన్నమాట। ఆ మసాలాతో మీరు ఈ కూర చేశారంటే ఎప్పుడు ఈ కూర చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది। శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి చికెన్ ఎవరు తినరు కదండి శ్రావణ మాసంలో। దానికి ముందు ఒక 2-3 రోజులు ఉంటుంది కదా, అప్పుడు ఎవరైనా ఖచ్చితంగా చికెన్ లవర్స్ అయితే చికెన్ చేసుకుంటారు। అలా చేసుకున్నప్పుడు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి। మరి వీడియోలోకి వెళ్ళిపోదామా। నేను చెప్పిన స్పెషల్ మసాలా ఇదేనండి। 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు చిన్నదన్నమాట, బిర్యానీ దినుసుల్లో వేస్తాం కదా అది, అలాగే ఒక అరబద్ద వరకు జాపత్రి, ఒక అంగుళం దాల్చిన చెక్క, 5 లవంగాలు। వీటిని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఒక చిన్న కడాయి పొయ్యి మీద పెట్టి ముందుగా మనం ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అన్ని వైపులా వేగుతాయి అన్నమాట। ఒక నిమిషం వేగిన తర్వాత మిగతా దినుసులన్నీ వేయాలి। మిగతా దినుసులు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, 20 సెకండ్స్ వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అందులో మనం గసగసాలు వేసేసి పక్కన పెట్టుకోవాలి। గసగసాలు ఆ వేడికి వేగిపోతాయండి, ఇది చల్లారి పెట్టుకోవాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇది నేను స్పెషల్గా తయారు చేసిన మసాలా అండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది। మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇదే మన గరం మసాలా। ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి। నూనె వేడిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలన్నమాట। ఏ కర్రీలోనైనా ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి। అలాగే 3-4 వరకు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి। ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి। దాదాపు 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు మనకి ఇలా చూసారా కలర్ మారిని, ఇలా కలర్ మారాలన్నమాట, ఇలా బ్రౌనిష్ కలర్లోకి రావాలి, అలా అని మాడిపోకూడదు। అలా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి। ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయండి, ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు వేయించాలన్నమాట। ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది। ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ టమాటాలు కూడా మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి। టమాటాలు బాగా మగ్గాలన్నమాట, 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। చూసారు కదా టమాటాలు మెత్తబడని, ఇలా మెత్తబడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి। 1/2 కేజీ చికెన్ వేసేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం కలుపుకుంటే ఈ గ్రేవీతో పాటుగా చికెన్ అనేది బాగా మగ్గుతుంది। ఇలా చికెన్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే చికెన్లో చాలా వాటర్ ఉంటాయి కదా, అవి వస్తాయన్నమాట। ఇలా మగ్గేటప్పుడే అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి। ఉప్పు పసుపు వేసి మగ్గిస్తే మనకి ఆ నీసు వాసన లేకుండా ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి, అంటే మనం ముందు 10 నిమిషాల్లోనే మధ్యలో ఒకసారి ఉప్పు పసుపు వేసామన్నమాట। ఇలా 10 నిమిషాలు మగ్గిస్తే చూసారు కదా వాటర్ వచ్చినాయి। ఇప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే నీసు వాసన రాకుండా ఉండాలంటే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోండి। వెనిగర్ ఆప్షనల్ అనమాట, ఇది కొంతమందికి ఎంత చేసినా నీసు వాసన వస్తుంటుంది కదా, అలా అనమాట। మీ ఇంట్లో ఉన్న ఏ వెనిగర్ అయినా వేసుకోండి। ఇక్కడ నా దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది, అది వేసాను అనమాట। వెనిగర్ వేస్తే అస్సలు నీసు వాసన రాదు। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి। ధనియాల పొడి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకున్న పొడి అనమాట। ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా సగం వేసుకొని సగం పక్కన పెట్టుకోండి, ఇది లాస్ట్లో వేసుకుంటాం। ఇప్పుడు ఈ మసాలాలు వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి। బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి। మగ్గించుకుంటే ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। చూసారు కదా మసాలా బాగా పడుతుందన్నమాట। ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి। ఇక్కడ మాకు చికెన్ కర్రీ ఇగురులాగా కావాలన్నమాట, అంటే కొంచెం దగ్గరగా కావాలి, అందుకని ఒక 1/2 లీటర్ మాత్రమే నీళ్లు పోస్తున్నాను। మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 1/2 లీటర్ వరకు కూడా నీళ్లు పోసుకోవచ్చు। నీళ్లు పోసేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా బాగా ఉడకాలన్నమాట, ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందండి, కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఆ తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా పొడి వేసేయాలి, అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఒకసారి ముక్కు ఉడికిందో లేదో చెక్ చేయండి, ఒకవేళ మీకు ఇంకా ఉడకాలనిపిస్తే మరొక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు, కానీ ఒక 20 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుంది। చూసారు కదా చాలా బాగా ఉడికిందనమాట, అంతేనండి। మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి। ఇది నేను ఎగురులాగా చేశాను, చాలా టేస్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది। అన్నంలోకి, బిర్యానీలోకి, పులావ్లోకి, అంతేకాకుండా చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది। ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి కూర ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్।